హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీషోలో తీసుకున్న మరికొన్ని కొత్తగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించిన శారీస్ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. త్వరలో మన ఛానల్ కూడా 7000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీక్ నుండి కూడా మన ఛానల్లో అయితే ఎక్కువ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి. మీరు కూడా అప్డేట్ని మిస్ అవ్వకండి. డైలీ కలెక్షన్ని చూడండి. మీకు నచ్చిన శారీస్ వచ్చినప్పుడు వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. మీషోలోనైతే కొత్త శారీ కలెక్షన్ బోలెడంత వచ్చేసిందండి. నేను కూడా మీ ముందుకు ఎక్కువ శారీ కలెక్షన్ని డైలీ తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు తీసుకొచ్చిన శారీస్ అన్నీ కూడా అండర్ 700 రూపీస్ లోపు ఉండే విధంగానే మీ ముందుకైతే కలెక్షన్ని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఒక్కొక్క శారీని అయితే ఓపెన్ చేసేద్దాం. మీషోలోనైతే ఎక్కువ ప్రైస్లో ఉన్న శారీస్ అయితే సూపర్గా వచ్చాయండి. అలాగే మీకు ఎలాంటి శారీ కలెక్షన్ 1000 ఎబోలో ఉన్న శారీ కలెక్షనా లేదా 1000 లోపు ఉన్న శారీ కలెక్షన్ కావాలన్నది కంపల్సరిగా మెన్షన్ చేస్తే నేను అలాంటి కలెక్షన్ని మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను. ఇక ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీస్ అయితే మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. నేను ఆ శారీ లింక్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్ వచ్చేసింది. పళ్ళు చివరిలోనైతే శారీలో వచ్చిన దారాలతోనే ఇలా కొంగుముడులు అయితే వేసున్నాయండి. ఈ కొంగుముడులు కూడా నీట్గా వేసున్నాయి, చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. తర్వాత నుంచి అయితే మనకి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ అని చెప్పాను కదా. కొంచెం అయితే ఇలా శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్తో ప్లెయిన్గా ఉంటుంది. తర్వాతనైతే ఇలా గ్రీన్ షేడ్లోనైతే మధ్యలో ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ కలర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. పళ్ళులో వచ్చిన కలర్స్ కూడా గ్రీన్ షేడ్ మీద అయితే ఇక్కడ మనకి పింక్ అలాగే బ్లూ షేడ్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయి. నేను దగ్గర నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ నీట్గా వచ్చేసిందండి. పళ్ళు అయితే సింపుల్గా ఉంటుంది. హెవీ వర్క్ అయితే ఏమీ ఉండదు. శారీ కూడా చాలా మెత్తగా ఉంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కోటా ఫ్యాబ్రిక్ అండి. శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి. అందుకనేసి అయితే నేను ఈ కలర్ని తీసుకున్నాను. ఈ శారీస్ చూపిస్తున్నాను కదా, ఇందులోనైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్క శారీ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇక శారీకి వచ్చిన బార్డర్ని చూడండి. మంచి గ్రీన్ మీదనైతే గోల్డ్ జరీ వీవింగ్తో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఫ్లవర్స్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. ఫ్లవర్స్ మధ్యలో వచ్చిన చిన్న డిజైన్ మాత్రం థ్రెడ్ వీవింగ్తో వస్తుందండి. పింక్ అండ్ బ్లూ షేడ్లోనైతే ఈ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. మనకి శారీలో కూడా అవే కలర్స్ అయితే వచ్చేస్తాయండి. ఇక్కడ బార్డర్ వెడల్పు అయితే ఒక 6 ఇంచెస్ ఉంటుంది. మరి పెద్దగా అయితే ఏమి ఉండదు, మీడియంగా ఉంటుంది బార్డర్ అయితే. ఇక శారీలో మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చి మధ్యలోనైతే ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఒక బంచ్లోనేమో పింక్ కలర్ ఫ్లవర్స్, మరొక బంచ్లో బ్లూ కలర్ ఫ్లవర్స్, ఆ విధంగానైతే శారీలో మొత్తంగా కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. శారీలో కూడా చెక్స్ డిజైన్ టైప్లోనైతే మనకు కనిపిస్తుందండి. మంచి కోటా శారీ అండి. మరి పలుచగా ఉండదు, అలానే మందంగా కూడా ఉండదు శారీ. మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్. ఎవరికైనా చక్కగా సూట్ అవుతుంది, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ చూడండి. లైట్ ఆరెంజ్ షేడ్కి ఇక్కడ గ్రీన్ బార్డర్ రావడం అయితే లుక్ అయితే సూపర్గా ఉంది. కలర్ కాంబినేషన్ బెస్ట్గా అనిపించింది నాకైతే. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. సేమ్ గ్రీన్ షేడ్లోనే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పై బార్డర్ కింది బార్డర్ అయితే వచ్చేస్తుందండి. సెంటర్లో డిజైన్ కూడా ఎండింగ్ వరకు ఉంటుంది. ఎక్కడ ప్లేన్ అయితే రాదు. చూస్తున్నారు కదా, శారీలో నిండుగానైతే ఫ్లవర్స్ వచ్చాయి. లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి ఈ శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, శారీ సెంటర్లో వచ్చిన లీఫ్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్ థ్రెడ్ వీవింగ్ అయితే నీట్గా ఉందండి. బార్డర్లో డిజైన్ కూడా నీట్గా వచ్చేసింది. శారీకి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి అయితే కలర్ అయితే ఏమీ తేడా ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. కోటా శారీ కాబట్టి మంచి లైట్ వెయిట్గా ఉందండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. లుక్ అయితే సూపర్గా ఉంది. శారీ ఎండింగ్ వరకు కూడా డిజైనే వచ్చేసిందండి. ఇందులో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. నేను క్లియర్గా చూపించాను కదా, నీట్గా వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. చక్కగా శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్కి అయితే వచ్చేసింది. మధ్యలో ప్లెయిన్గా ఉంటుంది. మీకు నచ్చితే హ్యాండ్స్కి బార్డర్ని అయితే సెట్ చేయించుకోవచ్చు. పై బార్డర్ కింది బార్డర్ ఉంది కాబట్టి మీకు నచ్చిన విధంగా సెట్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే శారీకి కొంచెం
చెక్స్ టైప్లోనైతే డిజైన్ అవుపిస్తుందండి మొత్తం కూడా. బ్లౌజ్కి వచ్చేసేసరికి ఇలా లైన్స్ అయితే అడ్డంగా ఉంటాయి. అదొక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ బ్లౌజ్ అయితే మంచి లైట్ వెయిట్గా వచ్చేసింది. చక్కగా శారీలోని బ్లౌజ్నే కుట్టించేసుకోవచ్చు. 1 మీటర్ దాకా బ్లౌజ్ ఉందండి. ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా మీకైతే సరిపోతుంది. ఇక మరొక బ్యూటిఫుల్ శారీని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ శారీని అయితే డైమండ్ వర్క్ వచ్చిన శారీని అయితే తీసుకున్నాను. మీషోలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి ప్యూర్ జార్జెట్ శారీ మీద డైమండ్ వర్క్ వచ్చిన శారీ కలెక్షన్ చాలా ఉందండి. అందుకనేసి అయితే కొన్ని శారీస్ని తీసుకొచ్చేసాను. ఇక ఈ శారీని అయితే ఇప్పుడు మొత్తంగా చూసేద్దాం. పళ్ళుకి అలాగే పై బార్డర్ కింది బార్డర్ కూడా సేమ్గా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే డిజైన్ ఉంది కదా, చాలా బాగుంది. పళ్ళు చివర్లో కూడా ఇలా టాజల్స్ అయితే వచ్చేసాయి. ఈ టాజల్స్ విడిగా మనకి బయట దొరుకుతాయి కదా పళ్ళుకు వేసుకోవడానికి, ఆ విధంగా ఉన్నదే ఈ పళ్ళుకైతే వేశారు. ఇలా వర్క్ శారీస్కి అయితే ప్రత్యేకంగా పళ్ళు విడిగా అయితే ఏముండదండి. ఒక 2 మీటర్ల వరకు మనకి పై బార్డర్ వచ్చేస్తుంది కదా, అక్కడి వరకు కూడా ఇలా మధ్యలో ఫ్లవర్స్ అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే ఒక 3 ఇంచెస్ ఉంటుందండి. డైమండ్ వర్క్ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీకి 3 వైపులా కూడా ఒకే విధంగా డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ వచ్చిన ఈ డైమండ్ వర్క్ కూడా మంచి షైనింగ్తో ఉంది. మార్నింగ్ టైం కానీ నైట్ టైం ఎప్పుడు కట్టుకున్నా కానీ శారీ షైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ కాబట్టి లైట్ వెయిట్గా ఉంది, మెత్తగా ఉందండి ఈ శారీ అయితే. ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదా, పై బోర్డర్ 2.5 మీటర్ల వరకు వచ్చేసిందండి డిజైన్. అంతవరకు కూడా ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే నిండుగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ఈ విధంగా నిండుగా వచ్చేసాయి. డిజైన్ అయితే సూపర్గా ఉంది. మీరు సింగిల్ స్టెప్ పెట్టుకున్నా లేదా స్టెప్ వైజ్గా ఇలా పెట్టేసిన శారీని సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంది. పళ్ళులో నిండుగా చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే డైమండ్ వర్క్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక శారీకి పై బార్డర్ కూడా 2 మీటర్ల వరకు వచ్చేసింది. నేను అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే వచ్చేసింది. ఇక్కడ 2 నుంచి 2.5 మీటర్ల వరకు అయితే వచ్చేసిందండి. 2.5 మీటర్లు అయితే లేదు, కానీ 2.5 మీటర్ల వరకు అయితే పై బార్డర్లో డిజైన్ అయితే ఉంటుంది. నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ కూడా ఈ డైమండ్ వర్క్ అయితే మిస్ అయినట్టుగా లేదు, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ శారీ అయితే లెంత్ హైట్ అయితే తగ్గదండి, ఎందుకంటే మనకి కట్ వర్క్ వచ్చినప్పుడే శారీ హైట్ అయితే తగ్గుతుంది, కానీ ఇక్కడ కట్ వర్క్ రాలేదు కాబట్టి శారీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. పళ్ళు వరకు అయితే నిండుగా ఫ్లవర్స్ వస్తాయి. మనకి చీర కుచ్చిళ్ళు స్టార్ట్ అయ్యే కాడ నుంచి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మధ్య మధ్యలో వచ్చిన పెద్ద పెద్ద ఫ్లవర్స్ అక్కడొకటికి అయితే వచ్చేస్తాయి. నేను అది కూడా చూపిస్తాను. ఇలా ఈ విధంగానైతే వచ్చేస్తుంది. శారీ వచ్చేసి అయితే మంచి డార్క్ నావీ బ్లూ కలర్లోనైతే నేను తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. 8 కలర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఒకసారి మీరు క్యాటలాగ్ని చూడండి, మీకు నచ్చిన కలర్ అయితే అందులో ఉంటుంది. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, ఈ బార్డర్ అయితే ఎండింగ్ పార్ట్లోనైతే మనకి ఒక 1/2 మీటర్ కొంచెం ఎక్కువగానే ప్లెయిన్గా ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదు. మరి 1 మీటర్ అలా అయితే ఏమీ లేదు. 1/2 మీటర్ కొంచెం ఎక్కువగా ఉంది ప్లెయిన్ అయితే. ఇక్కడ శారీకి అయితే పై బార్డర్లోనైతే ఏ డిజైన్ అయితే రాదండి. 2.5 మీటర్ల వరకు వచ్చేస్తుంది. తర్వాత నుంచి అంతా కూడా ప్లెయినే ఉంటుంది. శారీ అయితే సూపర్గా వచ్చేసిందండి. లెంత్ కూడా కరెక్ట్గా ఉంది. 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ వచ్చిందండి. 80 సెంటీమీటర్స్ వరకు అయితే ఇక్కడ మనకి శారీలో వచ్చిన డైమండ్ వర్క్ ఉంది కదా, ఆ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్స్ చుట్టుకొలత చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఒక 12 ఇంచెస్ హ్యాండ్ ఉన్న వాళ్ళకైతే ఈ బార్డర్ సరిపోతుంది. హ్యాండ్ చుట్టుకొలత 14 ఇంచెస్ లేదా 18 ఇంచెస్ అలా ఉన్న వాళ్ళకైతే ఒక 16 ఇంచెస్ ఉన్న వాళ్ళకి ప్లెయిన్ అయితే వచ్చేస్తుందండి. సైడ్కి 12 ఇంచెస్ ఉన్న వాళ్ళకైతే నిండుగా వచ్చేస్తుంది ఈ డిజైన్ అయితే. హ్యాండ్ వర్క్ అయితే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. 90 సెంటీమీటర్స్ ఉంది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయి. అది మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తూనే ఉంటాను. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే మనకు వచ్చేస్తుంది. శారీ ప్రైస్ వచ్చేసి కూడా అండర్ 500 రూపీస్ లోపే వచ్చేస్తుంది. మళ్ళీ మనకి కాయిన్స్ కూడా రిటర్న్ ఆప్షన్ ఉందండి. ఈ శారీకి అయితే దగ్గరగా 200 కాయిన్స్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తాయి. శారీ ప్రైస్ మనం పెట్టిన దానికైతే బెస్ట్గా వచ్చేసిందనే చెప్తాను. ఇందులో సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉందండి. ఇలా రెడ్ బార్డర్ వచ్చిన శారీ ఒక్కటే ఉంది. శారీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్కి ఎక్కువగానే వచ్చేసింది. దగ్గరగా 1 మీటర్ దాకా అయితే పళ్ళు వచ్చేస్తుందండి. పళ్ళు చివర్లో
శారీకి పైన కింద అయితే మనకి ఇలా లేస్ అయితే వచ్చేస్తుంది. లేస్ కూడా నీట్గా వచ్చేసిందండి. మంచి క్వాలిటీగా అయితే లేస్ ఉంది. పళ్ళు అయితే మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. రెడ్ అండ్ ఎల్లో షేడ్లోనైతే పళ్ళు ఉంటుంది. మొత్తం కూడా మనకి బార్డర్లో కానీ పళ్ళులో కూడా మధ్యలో పాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పళ్ళులో చూస్తున్నారు కదా, రెడ్ అండ్ ఎల్లో షేడ్లోనైతే నీట్గా వచ్చేసిందండి. మధ్య మధ్యలో పాయిల్ ప్రింట్ కూడా ఉంది. అసలు వీడియోలో చూసిన దానికంటే కూడా బయట శారీ అయితే సూపర్గా ఉందండి. పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా ఉంది. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఇంకా ఈ శారీని వెంటనే అయితే ఆర్డర్ని చేయండి. చాలా బాగుంది. అది కూడా మంచి తక్కువ ప్రైస్లోనైతే శారీ వచ్చేస్తుంది కదా, మిస్ అవ్వకండి. ఇక శారీకి వచ్చిన బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, కింది బార్డర్ పై బార్డర్లో కూడా లేస్ అయితే ఉంటుంది. తర్వాత ఈ బార్డర్ అంతా కూడా పాయిల్ ప్రింట్తో అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా నీట్గా ఉంది. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. బార్డర్లో కూడా పాయిల్ ప్రింట్తో గ్యాప్ బార్డర్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ డిజైన్ అయితే ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంటుంది. చూడండి నీట్గా ఉందండి వచ్చిన పాయిల్ ప్రింట్ కూడా. నాకైతే శారీ చాలా బాగా నచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. శారీ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ రెడ్ షేడ్లోనైతే ఉంటుందండి. మొత్తం కూడా శారీ సెంటర్లో కానీ బార్డర్ మీద కానీ వచ్చిన డిజైన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వైట్ శారీ మీదనైతే రెడ్ అండ్ గ్రీన్ షేడ్ అలాగే మస్టర్డ్ ఎల్లోలోనైతే ఈ లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో పికాక్స్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉందండి శారీ. బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేస్తుంది. మనం కట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం డిజైన్ కూడా ఈ విధంగానైతే లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, పికాక్ డిజైన్ అయితే ఉంటుంది. శారీకి వచ్చిన పై బార్డర్ అయితే ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది. పై బార్డర్లో కూడా పాయిల్ ప్రింట్తోనే డిజైన్ అయితే వచ్చేస్తుందండి. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ శారీకి ఏంటంటే లేస్ కొంచెం తక్కువగా వచ్చేసింది. మనకి 1 మీటర్ దాకా అలా ప్లెయిన్ అయితే ఉంటుంది కింది సైడ్. పై సైడ్ కూడా కొంచెం తక్కువగానే వచ్చేసిందండి లేస్ అయితే. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి వచ్చేసి 1.5 మీటర్ వరకే లేస్ అయితే ఉంది. మరి ఎక్కువ 2 మీటర్స్ వరకు అయితే రాలేదు. 1.5 మీటర్ వరకు లేస్ వచ్చేసింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే లేస్ వచ్చేసింది. తర్వాత నుంచి సేమ్ పాయిల్ ప్రింట్ పై బార్డర్ ఉంటుంది కానీ లేస్ అయితే కొంచెం తక్కువగా ఉంది. శారీకి కింది బార్డర్లో కూడా అదే విధంగానైతే 1 మీటర్ దాకా అలా అయితే ప్లెయిన్ వచ్చేసింది. బార్డర్ అయితే ఉంటుంది కానీ లేస్ అయితే రాదు. ఈ విధంగానైతే ఉంటుంది. 1 మీటర్ దాకా అయితే ప్లెయిన్ వచ్చేసింది కానీ డిజైన్ అయితే మొత్తంగా వచ్చేసిందండి. శారీ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ లుక్తో అయితే ఉంటుంది. కట్టుకున్న మంచి ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే పాయిల్ ప్రింట్ కాబట్టి బార్డర్ మీద అయితే ఎలాంటి డిజైన్ అయితే రాదు, ప్లెయిన్గా ఉంటుంది. మధ్యలో వచ్చిన డిజైన్ అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒకే విధంగా అయితే వచ్చేస్తుంది. శారీ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా బెస్ట్గా వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఈ కింది సైడ్ 1 మీటర్ దాకా లేస్ రాలేదు కదా, మీకు ఒకవేళ ఇలా కింది సైడ్ లేస్ లేదు నచ్చదు అనుకుంటే పై బార్డర్లో మనకి లేస్ వస్తుంది కదా, ఆ లేస్ని తీసి ఇలా కింది సైడ్ వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుందండి. అలా నచ్చే వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేసి అయితే బ్లౌజ్ ఉందండి. బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ కంటూ డిఫరెంట్గా అయితే డిజైన్ వచ్చేసింది. లేస్ కూడా ఉందండి. ఒకవేళ మీరు హ్యాండ్స్కి లేస్ వేయించుకోకుండా శారీకి అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్స్కి లేస్ వేసుకున్న డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఆ విధంగానైనా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్కి అయితే టెంపుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి. బార్డర్ టైప్లోనైతే ఉంది. ఇలా గ్యాప్ బార్డర్ టైప్లో వచ్చేసింది. మొత్తం కూడా పాయిల్ ప్రింట్ అండి. బ్లౌజ్లో వచ్చిన ఈ డిజైన్ అంతా కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇలా అయితే పాయిల్ ప్రింట్ అయితే వచ్చేసింది. పై బార్డర్లో అయితే లేస్ రాదండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. 80 సెంటీమీటర్స్ వచ్చింది. శారీ కలర్ కాంబినేషన్ అయితే బెస్ట్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈరోజు చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక మీకు మీషో నుండి ఎలాంటి కలెక్షన్ కావాలన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. త్వరలో కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తాను. ముందు కూడా కొత్త శారీ కలెక్షన్ మన ఛానల్లో చాలా రాబోతుందండి. కలెక్షన్ అయితే వచ్చేసింది. నేను డైలీ మీకోసం వీడియోస్ని తీసుకొస్తూనే ఉంటాను. మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలో 7000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.